విమానయాన రంగంలో పెను మార్పులు రాబోతున్నాయి. ఇప్పటివరకు సైన్స్, మ్యాథ్స్ విద్యార్థులకే పరిమితమైన వాణిజ్య పైలట్ వృత్తి ఇకపై ఆర్ట్స్, కామర్స్ చదివిన విద్యార్థులకు కూడా అందుబాటులోకి రానుంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. వాణిజ్య పైలట్ లైసెన్స్ శిక్షణ పొందడానికి 12వ తరగతిలో ఫిజిక్స్, మ్యాథ్స్ చదివి ఉండాలనే నిబంధనలు తొలగించే యోచనలో ఉంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది. అంటే ఆర్ట్స్, కామర్స్ స్ట్రీమ్లలో 12వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు కూడా పైలట్ శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వైద్య ప్రమాణాలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయి. అందరూ శారీరకంగా దృఢంగా ఉండాల్సిందే. భారతదేశంలో 1990ల మధ్య నుండి సైన్స్, మ్యాథ్స్ విద్యార్థులకు మాత్రమే ఈ రంగం అందుబాటులో ఉంది. అంతకుముందు కేవలం 10వ తరగతి పాస్ అయిన వారు కూడా సిపిఎల్ చేయడానికి అర్హులుగా ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ ఆ రోజులు రాబోతున్నాయి. ఈ ప్రతిపాదన ఖరారైన తర్వాత యూనియన్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖకు పంపుతాము. వారి ఆమోదం లభిస్తే సిపిఎల్ శిక్షణ అన్ని స్ట్రీమ్ల విద్యార్థులకు అందుబాటులోకి వస్తుంది అని సంబంధిత వర్గాలు తెలిపాయి. అనుభవజ్ఞుడైన పైలట్ కెప్టెన్ శక్తి లుంబా ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. భారతదేశం మినహా మరే ఇతర దేశంలోనూ సిపిఎల్ శిక్షణ కోసం 12వ తరగతి స్థాయిలో ఫిజిక్స్, మ్యాథ్స్ అర్హత ప్రమాణాలు లేవు. ఇది ఒక పాతకాలపు నిబంధన. 12వ తరగతిలో బోధించే ఫిజిక్స్, మ్యాథ్స్ పైలట్లకు అవసరం లేదు. జూనియర్ తరగతుల్లో చదివిన వాటితోనే వారికి ఈ సబ్జెక్టులపై తగిన అవగాహన ఉంటుంది అని ఆయన అన్నారు. ఫ్లయింగ్ స్కూల్ నిర్వాహకులు కూడా ఈ నియమాన్ని చాలా కాలంగా ప్రశ్నిస్తున్నారు. భారతదేశంలో విమానయాన రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో పైలట్ల కొరత ఏర్పడకుండా చూడడానికి, శిక్షణ ప్రక్రియను సరళతరం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే ఈ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తానికి ఆర్ట్స్, కామర్స్ విద్యార్థులకు ఇది నిజంగా ఒక గొప్ప అవకాశం. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కళ త్వరలోనే నెరవేరేలా ఉంది. ఈ మార్పుతో ఎక్కువ మంది విద్యార్థులు పైలట్ వృత్తిని ఎంచుకోవడానికి ముందుకు వస్తారు. తద్వారా దేశీయ విమానయాన రంగానికి అవసరమైన మానవ శక్తిని సమకూర్చుకోవచ్చు.